చిన్నబాబు నాగార్జున సాగర్ వెళ్ళాడని మీరేగా చెప్పారు. అయితే ఇంకా అయితే ఏమిటండి, రెండో కంటి వాడికి తెలియకుండా మీరు మన మోహిని వెంటనే నాగార్జున సాగర్ వెళ్ళండి. ఎందుకు అంట? అబ్బాబాబా, బట్టల కొట్లో దొంగ లెక్కలు రాయడం తప్పితే మీకు ఇంకేమీ తెలియదు. ఆ అమ్మాయి నా అబ్బాయి అసలు చూడలేదుగా. చూడలేదు. మెరుపు తీగలా మెరిసిపోయే మన అమ్మాయి నా అబ్బాయి నాగార్జున సాగరంలో చూశాడంటే కన్ను మూసుకొని ప్రేమించేస్తాడు. అవునే, మంచి ఆలోచన. స్థిరంగా ప్రేమిస్తాడంటావా అని సందేహం ఎందుకండి, అనుకోకుండా అన్ని కలిసి వచ్చాయి. పెద్దబాబు గారు కూడా రాజమండ్రి వెళ్ళారుగా. అవును, 4 రోజుల దాకా తిరిగి రారు. ఆ బట్టతల మేనేజర్ తో 4 రోజుల వరకు రావని చెప్పి మీరు మోహిని ఈ రోజే బయలుదేరండి. నేను వెళ్ళాను నాగార్జున సాగర్, నేను వెళ్ళాను. మళ్ళీ నీకే వచ్చింది అన్ని సిద్ధం చేసుకోవడానికి వెళ్ళవుతున్నావు. ఉండవే అమ్మా మోహిని, ఏమిటి చూడన్న, ఈ చిరిగిపోయిన బట్టతో నేను ఎలా వెళ్ళను? అదా పిచ్చి తల్లి, మీ నాన్న బట్టల కొట్లోనే కదా ఉద్యోగం. అవునమ్మా, అక్కడి నుంచి నేను ఒక మంచి చీర తెచ్చానా. ఒకటేమిటమ్మా, 10 పట్టుకొస్తారు. ఎవరు చూడకుండా మళ్ళీ కొట్లో పడేస్తారు. ఎవరు చూడకుండా మళ్ళీ ఆ కొట్లో మీ అమ్మ పడేసి వస్తుందిలే. చాలేదు మీరు మరేను. మా నాన్నంటే ఏమనుకున్నావే, బీరువా కూడా తెలియకుండా పట్టుకొస్తాడు కదా నాన్న. అవునమ్మా, ఆ పట్టు చీరలో అతను కనిపించావంటే నిజంగా రంభ అనుకుంటాడు అనుకో. నిజంగానమ్మా, నేను అంత అందంగా ఉంటానా? అవునమ్మా, నా బంగారు బొమ్మ కదా. బయలుదేరండి. నేను నాగార్జున సాగర్ వెళ్ళవలసిందేనంటావా? బాగానే ఉంది. మీరు వేషాలు లెక్క పెడుతూ కూర్చొని బయలుదేరమంటుంటాను. అంకె తప్పుతుందే. ఇంకా అవతల పెట్టి బయలుదేరండి ఊరికేనే. నాన్న, నేను రైల్లో కిటికీ దగ్గరే కూర్చుంటాను, లేకపోతే రాను.